రక్షకుడైన యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని సర్వ మానవాళి ఘనంగా జరుపుకునే క్రిస్మస్ పండుగ బుధవారం లాడ్జి సెంటర్లోని నార్త్ ప్యారిస్ చర్చిలో వైభవంగా జరిగింది. ఈ పర్వదినం సందర్భంగా జరిగే ఆరాధన ఉత్సవాల్లో క్రైస్తవ సోదర సోదరీమణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ప్రార్థనా కార్యక్రమంలో గల్లా మాధవి పాల్గొని అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చర్చి పాస్టర్ బాబురావు మీడియాతో మాట్లాడుతూ సర్వ మానవాళికి శాంతి సందేశాన్ని ఇచ్చిన యేసుక్రీస్తు జన్మదిన పండుగ ప్రపంచ పండుగ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ విక్టర్ మోజెస్, దేవా తదితరులు పాల్గొన్నారు. రంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. యేసుక్రీస్తు నామం పేరిట క్రిస్మస్కు సంబంధించిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ క్రిస్మస్ సీజన్ అంతట్లో దేవుడు యొక్క సంఘాన్ని ఎంతగానో ఆశీర్వదించి ఎంతో అభివృద్ధి పదంలోనికి తీసుకుని వెళ్ళడం ఎంతో సంతోషకరమైన విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. బాబురావు గారి ప్యారిష్కి పాస్టర్గా వచ్చినప్పటి దగ్గర నుండి వారు పాస్టర్గా, తర్వాత సెనెట్ బిషప్గా గురుతరమైన బాధ్యతలను ఎంతో నమ్మకంగా నిర్వర్తిస్తూ ఈ సంఘం ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా ఫిజికల్గా కూడా ఎంతో అభివృద్ధి చేయడానికి వారు కృషి చేస్తూ ఉన్నారు. ఈ చర్చి కాంపౌండ్ కనుక మీరు గమనించి చూసినట్లయితే వారు ఈ కొద్ది కాలంలో సాధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కన్నులో కనబడినట్టుగా చెప్తాయి. దానికి ప్రత్యేకంగా ఎవరో వచ్చేసి అలాగ చేశారని చెప్పాల్సిన పని లేనే లేదు. తర్వాత దేవుని యొక్క వాక్యం అందించిన కూడా బాబురావు గారు ఎంతో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి చక్కగా ఆదివారపు ఆరాధనలు చక్కగా నిర్వర్తిస్తా మంచి సందేశాన్ని ఆధ్యాత్మిక సంఘ సభ్యులను బలపరచడానికి చేస్తూ ఉన్నారు. తర్వాత వివిధమైన కార్యక్రమాలు కూడా గుంటూరు పురపాలక జనులకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సరపు ఆశీర్వాదాలు కలుగునుగాక. సెయింట్ మాథ్యూస్ లూథరన్ చర్చి నార్త్ ప్యారిష్ దాదాపు 10,000 మంది సభ్యులతో దేవుణ్ణి ఆరాధించడానికి భక్తులు ప్రతి ఆదివారం సమావేశమవుతారు. ప్రత్యేకించి క్రిస్మస్ రోజున వేలాది మంది దేశ విదేశాల నుండి వారి కుటుంబాలతో కలిసి దేవుని ఆరాధించడానికి వచ్చారు. వాతావరణం అనానుకూలంగా ఉన్నప్పటికీ దేవుడు మా ప్రార్థనలను అంగీకరించి వాతావరణాన్ని అనుకూలింపచేశారు. క్రిస్మస్ సందేశం ఏమిటంటే దేవుడు మానవుడు అయిన పండుగ. మానవుడు దేవుడు కావాలని కలలు కంటున్న యుగంలో దేవుడు మానవునిగా ఈ లోకంలో జన్మించాడు. దేవుడు రిక్తుడిగా ఈ లోకంలో జన్మించాడు. చీకటిలో, అజ్ఞానములో, భయంలో, నిరాశలో ఉన్న మానవాళికి ఒక గొప్ప వెలుగును ఆయన అనుగ్రహించారు. క్రిస్మస్ ప్రపంచమంతయు జరుపుకునే ఒక ఉత్సవం. యేసు ప్రభు జన్మదినాన్ని లోకమంతయు నాయకులందరూ, రాజకీయ ప్రముఖులు, దేశ ప్రముఖులు, దేశ ప్రజలు, గొప్పవారి నుండి సామాన్యుల వరకు ఈ క్రిస్మస్ని ఆచరిస్తూ ఉన్నారు. యేసు ప్రభు లోకానికి వెలుగై ఉన్నాడు. ఇంకా అహంకారంతో రాజ్యాన్ని గెలిచిన వారిని చూసాం. ప్రేమతో, దయతో, కరుణతో రాజ్యాన్ని కైవసం చేసుకొని ప్రజల మనసులో నిలిచిపోయిన వారు క్రీస్తు. ఆయన యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఆ ప్రేమమూర్తి యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి కలగాలి. ఈ క్రిస్మస్ నాడు ఈ ప్రార్థనల ద్వారా నాకు కూడా ఈ యొక్క రాజకీయంలో శక్తిని, ధైర్యాన్ని అందించాలి అని చెప్పి కోరుకుంటూ పెద్దలందరినీ వేడుకుంటూ మరొకసారి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రార్థన చేద్దాం.